హాయ్ ఆల్. ఈరోజు మనం ఈ వీడియోలో వర్డ్ప్రెస్లో ఒక ఇమేజ్ గ్యాలరీ అనేది ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఇప్పుడు మనకి వెబ్సైట్లో మన ఫొటోస్ అన్నీ కలిపి ఒక చోట చూపించాలనుకుంటే ఒక గ్యాలరీ లాగా అది చాలా ఈజీగా ఎలిమెంటర్తో మనం చూపించవచ్చు. దానికోసం మీకు ఎలిమెంటర్ అనే ప్లగ్ఇన్ ఉండాలి. సో ఎలిమెంటర్ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ పేజ్లో అయితే గ్యాలరీ పెట్టాలనుకుంటున్నారో ఆ పేజ్ దగ్గరికి వెళ్ళి ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని క్లిక్ చేయాలి. ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఎలిమెంటర్ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఎలిమెంటర్ డాష్ బోర్డ్లో మనం గ్యాలరీ అనే విడ్జెట్ని యూజ్ చేసుకొని ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే ఒక సెక్షన్ యాడ్ అవుతుంది మనకి. వీటిని సెక్షన్ అంటారు. సో ఇక్కడ కాలమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది 1 కాలమ్, 2 కాలమ్స్, 3 కాలమ్స్, ఇలా మనకి ఎన్ని కాలమ్స్ కావాలో అన్ని కాలమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడైతే నేను ఒక కాలమ్ తీసుకొని ఇందులో ఇక్కడ గ్యాలరీ అనే విడ్జెట్ని సెట్ చేస్తున్నా. సో ఇక్కడ బేసిక్ గ్యాలరీ అని ఉంది, గ్యాలరీ అని ఉంది. ఈ గ్యాలరీ అనేది ఏంటంటే ఇందులో ఇంకా అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉంటాయి. బట్ ఇది మనకి ఎలిమెంటర్ ప్రో వర్షన్తో అవైలబుల్గా ఉంటుంది. బట్ మనం ఎలిమెంటర్ ఫ్రీ వర్షన్తో కూడా గ్యాలరీ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ గ్యాలరీ అనేది ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేటప్పుడు ఇలా మనకి ఆ బ్లూ కలర్ లైన్ వచ్చినప్పుడే మనం దీన్ని వదిలిపెట్టాలి. ఓకే, ఇలా వదిలిపెట్టిన తర్వాత ఇక్కడ ఒకటి యాడ్ అయింది, ఒక విడ్జెట్ అనేది యాడ్ అయింది గ్యాలరీది. సో ఇందులో మనం ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుందా? ఈ ప్లస్ సింబల్ని యూజ్ చేసుకొని మనం ఇమేజెస్ని యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇందులో ఇమేజెస్ ఉంటే పర్లేదు, ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మనం అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసుకున్న ఫైల్స్ మన సిస్టమ్ నుండి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీడియా లైబ్రరీలోకి యాడ్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుండి మనకు కావాల్సిన ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా నేను సెలెక్ట్ చేస్తున్నా. ఇవన్నీ మనకి ఆ గ్యాలరీలో యాడ్ అవుతాయి. సో ఇక్కడ కనిపించిన ఈ ఇమేజెస్ అన్నీ ఆ గ్యాలరీలో ఇప్పుడు యాడ్ అవుతాయి. ఇలా ఉంది ఇప్పుడు. సో ఇక్కడ మనకి ఇమేజ్ సైజ్ దగ్గర ఇప్పుడు ఎలా ఉంది? థంబ్నెయిల్ సైజ్లో అంటే ఇలా చిన్నగా ఉంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫుల్ అని పెట్టుకోవచ్చు. సైజులో ఫుల్ అని పెడితే మీకు అది ఎంత సైజు ఉన్నాయో ఆ సైజ్ అనేది వచ్చేస్తాయి. ఓకే, ఇక్కడ మీకు కాలమ్స్లో ఇప్పుడు 1 కాలంలో 4 కనిపిస్తున్నాయి, 4 ఇమేజెస్ కనిపిస్తున్నాయి. సో వీటిని క్లిక్ చేస్తే ఇలా బిగ్ సైజులో కనిపిస్తాయి. సో వీటిని ఎడిట్ చేయాలనుకుంటే మళ్ళీ ఇక్కడ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ 3 కావాలనుకుంటే 3 చూపించవచ్చు. ఓకే, 3 అంటే ఇలా ఉంటాయి, 3 డిస్ప్లే అవుతాయి 1 కాలంలో. ఓకే, ఇక్కడ మన స్టైల్లోకి వెళ్ళి వీటిని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఈ ఇమేజ్కి ఏదైనా బార్డర్ ఇవ్వచ్చు. లైక్ సాలిడ్ అని ఇస్తున్నా, ఇలా ఒక బార్డర్ వచ్చింది చూడండి ఎల్లో కలర్లో. సో ఇలా బార్డర్స్ ఇచ్చుకోవచ్చు. ఆ విడ్త్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు ఇలా. అండ్ బార్డర్ రేడియస్ 50 ఇచ్చాను. ఇలా మనకి ఎడ్జెస్లో ఇలా కర్వ్ లాగా వస్తుంది మనం రేడియస్ ఇస్తే. అండ్ స్పేసింగ్లో కస్టమ్ అని ఇస్తే ఇలా స్పేసింగ్ అనేది వస్తుంది. ఒక ఇమేజ్కి ఇంకొక ఇమేజ్కి మధ్యలో కస్టమ్ స్పేసింగ్. దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా మనం గ్యాలరీ అనేది క్రియేట్ చేసుకోవచ్చు మనకి నచ్చిన విధంగా. ఓకే, ఎలిమెంటర్ని యూజ్ చేసుకొని చాలా మంచిగా మనం గ్యాలరీ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ప్రో వర్షన్లో ఉన్న గ్యాలరీతో ఇంకా ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఎలిమెంటర్ ప్రో ఉంటే ఈ గ్యాలరీ యూజ్ చేసుకొని ఇంకా చాలా బాగా మనం ఈ ఫొటోస్ అనేది డిస్ప్లే చేయొచ్చు మన వెబ్సైట్లో. ఓకే, వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇలా చేసుకున్న తర్వాత మనం అప్డేట్ అని క్లిక్ చేసుకోవాలి. అప్డేట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ చేంజెస్ అని ఒక ఐ సింబల్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే ఇక్కడ బాటమ్ స్క్రోల్ చేస్తే మనకి గ్యాలరీ అనేది ఇలా కనిపిస్తుంది. సో ఇలా మీరు కూడా మీ వెబ్సైట్లో గ్యాలరీ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.